హాయ్ ఆల్, మీలో ఎంతమందికి పనసకాయ అంటే ఇష్టం? ఆ స్మెల్ చాలా బాగుంటుంది కదా, డిఫరెంట్గా. నాకు ఆ స్మెల్కి తినాలనిపిస్తూ ఉంటుంది. మా హస్బెండ్కి కూడా పనసకాయ అంటే చాలా ఇష్టం. ఇక్కడ దుబాయ్లో పనసకాయ దొరకడం చాలా రేర్ అండి. దొరికినా కూడా బాగుంటుందా లేదా అనే డౌట్తోనే కొనాలి. మేము ఈ చిన్న పనసకాయ మొన్న నెక్స్ట్కి వెళ్ళినప్పుడు అయితే తీసుకున్నాము. ఎంత పడిందంటే అప్రాక్సిమేట్గా 320 రూపీస్ పడింది. అది చిన్నది. పనసకాయ ఎప్పుడైనా కట్ చేసినప్పుడు ఆయిల్ అయితే మన చేతికి అప్లై చేసుకున్న తర్వాతే పనసకాయని కట్ చేయాలి, లేదంటే అది మన చేతికి అంటేస్తుంది. అది కోసినప్పుడు అయితే ఎంత మంచి స్మెల్ వస్తుందో. అసలు మేము అది తెచ్చిన వెంటనే ఒక పక్కన పెట్టేసాము. ఇల్లు అంతా స్మెల్ అసలు. అందుకే అంటారేమో పనసకాయ తెచ్చిన పులుస చేప కూర వండిన వీధి చివరి వరకు ఆ స్మెల్ అయితే వస్తుంది అంటారు. అందుకే అంటారేమో మన పెద్దలు దాని గురించి. కానీ మంచి స్మెల్ అండి. టేస్ట్ కూడా ఎంత బాగుందంటే చాలా స్వీట్గా ఉంది. మేమైతే ఆ పనస తొనల్ని ఒక 2 days అయితే తిన్నాము. దాంట్లో ఉన్న సీడ్స్ని కూడా నేను ఉడకపెట్టాను. ఎంత బాగున్నాయి అంటే అవి కూడా. మామూలుగా పనస పిక్కల్ని ఉడకపెట్టుకొని తింటారు, లేకపోతే కొంతమంది కాల్చి కూడా తింటారు. దానివల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. మీరైతే ఈసారి తెచ్చినప్పుడు అలాగే తినండి.